నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మచిలీపట్నంలో ఉత్సాహంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ అర్చకులు. నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి. ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని 2029 కల్లా ఏపీని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బాగుందంటే అందుకు కారణం స్వచ్ఛ సేవకులేనని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. నీతి ఆయోగ్ లో స్వచ్ఛ భారత్ పై ఏర్పాటు చేసిన ఉపసంఘానికి తాను చైర్మన్ గా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ 224 ఇక్కడ జరుపుకోవడం, మచిలీపట్నంలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు. ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు. అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ, ఈ కార్యక్రమం నాకెంతో మనసుకు దగ్గరుండే కార్యక్రమం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 1998లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టాను. ఆ రోజు కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకుపోతూ ప్రతి వారం నెలకొక్క రోజు 2వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు, పిల్లల దగ్గర నుంచి పెద్దలు, ఉద్యోగస్తులందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పాను. అది నా పట్టుదల. తర్వాత ప్రధానమంత్రి గారు సరిగ్గా 10 సంవత్సరాల కంటే ముందు అక్టోబర్ 2, 2014లో న్యూఢిల్లీలోని రాజ్ఘాట్కి వెళ్లి స్వచ్ఛ భారత్ కు శ్రీకారం చుట్టారు. నేను మనస్ఫూర్తిగా మనందరం కూడా ప్రధానమంత్రి దూరదృష్టికి అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. సార్ 2 ఏళ్లు పడుతుందన్నాడు. 2 ఏళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు. 365 రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. మీకు కోపం రాలా? ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే, చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి
కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. ఈ రోజు మనందరం కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి. స్వచ్ఛ భారత్ మన లక్ష్యం అయితే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జాతి పిత పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు. ఈ రోజు మనందరం కూడా ఒక సంకల్పం చేయాలి. 2029కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలి. ఇది మనందరి ఆశయంగా తయారు చేసుకోవాలి. దీంట్లో రాజీ లేదు. ప్రజలు భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా జిల్లా అధికారులు త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి అనిగాని సత్యప్రసాద్ సూచించారు. మంత్రి అనిగాని సత్యప్రసాద్ రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టరేట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కలిసి హాజరయ్యారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ భూముల విషయంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో రిజిస్ట్రేషన్ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ బి శివరాం, జిల్లా రిజిస్ట్రార్ కె ఆనందరావు, పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరమణి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భాలయం ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. గర్భాలయంలో దేవతామూర్తులను, పూజా సామాగ్రిని పరిమళ సుగంధ మిశ్రమంతో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, అదనపు ఈవోతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఏడాదిలో 4 సార్లు ఆనవాయితీగా తిరుమంజనం నిర్వహిస్తామని, అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ తిరుమంజనం నిర్వహించినట్లు ఈవో తెలిపారు. తిరుమంజనం అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు, నివేదనలు సమర్పించారు. తిరుమంజనం అనేది ప్రతి సంవత్సరం 4 సార్లు చేయడం జరుగుతుంది. అక్టోబర్ 4 నుంచి 12 దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము, అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ, అలాగే పూజా సామాగ్రి, అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము. ఈ టైంలో మనము మూర్తికి, స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము 10 గంటలకి ముగుస్తుంది. లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని టీడీపీ ఎస్సీ సెల్ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జీఎంసీ బాలయోగి 73వ జయంతి సందర్భంగా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్, నాయకులు అంబటి చిన్న, బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జీఎంసీ బాలయ్య గారి యొక్క 73వ జయంతి కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మా జీఎంసీ బాలయ్య గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటగా మా ఎస్సీల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్, అప్పటి వరకు కూడా రావు బహదూర్ జమీందారులు పరిపాలించేవారు ఈ జిల్లా పరిషత్ని. అటువంటి జిల్లా పరిషత్కి మొట్టమొదట ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి ఈ జిల్లా చైర్మన్ గా అయినటువంటి వ్యక్తి జీఎంసీ బాలయ్య గారు. అలాగే జిల్లా పరిషత్లో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకుని ఈ జిల్లాలోనే ఒక మంచి స్థానాన్ని సంపాదించి మొట్టమొదటిగా ఈ జిల్లా నుంచే కాదు, ఈ భారతదేశంలోనే ఒక మాల సామాజిక వర్గం నుంచి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జీఎంసీ బాలయ్య గారు. ఈ పదవులు చేస్తూ ఒక పక్కన రాజకీయ సమీకరణలు చేస్తూ దళితుల్ని, బీసీలని, బడుగు బలహీన వర్గాలందరూ కూడా దగ్గర చేసుకుని తెలుగుదేశం పార్టీకి, దళితులకి
అనుశోధనంగా వారధగా ఉంటూ అనేక మంది దళితులు టీడీపీలో రావడానికి ఆయన ముఖ్య కారణంగా అవ్వరు. ఈ కాకినాడలో దళితులకి బీసీలకి కూడా ఒక నాయకుడు మాకు ఉన్నాడు అన్నట్టుగా మా కొండబాబు గారు కాకినాడ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన లేనటువంటి లోటును మా దళితులందరికీ కూడా అందుబాటులో ఉంటూ మా అందరిని ప్రోత్సహించినందుకు మరొకసారి ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాజీ స్పీకర్ బాలయోగ్ గారు పార్లమెంట్ స్పీకర్ చేస్తాం జరిగింది. ఆయన ముద్దు బిడ్డ, ఆయన కోనసీమ ముద్దు బిడ్డ. ఆయన ఎందరో ప్రీతమ ఆయన ఫాలోవర్స్ ఎందరో ఆయన కోసమే తెలుగుదేశం జెండాలు పట్టుకుని అడుగు జాడల్లో నడుస్తూ జరిగింది. కులాలకు అతీతంగా, అలాగే ఒక వయసుకే కాదు, ఆయన పెద్ద చిన్న అంటే ఒకళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు, ఎవరినైనా ఆప్యాయంగా పలకరించి ఏ విధమైన సాయం అయినా అడిగితే ఆయన కాదని చెప్పకుండా ఆ పని అయ్యే వరకు నిద్ర లేకుండా చేసిన వ్యక్తి. అందుకనే ఆయనకి ఈ రోజు కూడా ఆయన్ని మర్చిపోకుండా అందరూ మనసులో పెట్టుకుని పూజిస్తాం జరుగుతుంది. దళిత సోదరులు అయితే ఆయన వలన ఎంతో ప్రయోజనం పొందారు. వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఈయన. ఎంచేతంటే ఆయన ఒక లాయర్గా స్టార్ట్ చేసిన, రాజకీయంగా జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి ఆయన ఎంపీ కానీ, ఎమ్మెల్యేగా, మాజీ మినిస్టర్గా, అలాగే మళ్ళీ సెంట్రల్లో స్పీకర్గా పనిచేసి ఆయన లేని లోటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అలాగే మన దళిత సోదరులకి కనబడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజాలు త్వరలో తెలుస్తాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, అందుకే సిట్ ఏర్పాటు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టు ధర్మాసనానికి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన ఆధారాలన్నీ సమర్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితే స్వాగతిస్తామని స్వామి పేర్కొన్నారు. కల్తీ జరిగినటువంటి నిర్ధారణ అయినాయి. అందువల్లనే మేము సిట్ ఏర్పాటు చేసాం. ఏదేమైనప్పటికీ కూడాను తిరుపతి ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. వెంకటేశ్వర స్వామికి యొక్క ఏది జరిగినా కానీ మన స్వామి పెద్దవాళ్ళు చెప్పారు, శివుని ఆజ్ఞ లేదే చేమైనా కొట్టదు. ఎంత పెద్ద దోషం ఉందో వాళ్ళందరినీ కూడా వెలికి తీసేందుకే ఈ కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు మీద నిన్న ప్రాథమిక విచారణలోనే ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేస్తారు. తప్పనిసరిగా దైవం తన జరిగినటువంటి లోపాలని ఎత్తి చూపే విధంగా కోర్టు నిర్ణయాలు కూడా ఉంటాయని తెలియదు. మనం విశ్వాసాన్ని ఏ మతమైనా, హిందుత్వం అయినా, క్రిస్టియానిటీ అయినా, ముస్లిం అయినా కానీ ఆ మతంలో కొన్ని విశ్వాసాలు, సాంప్రదాయాలు, దేవుడి మీద భక్తి ఉంది. అల్టిమేట్గా అందరూ కూడా ఒక దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తున్నాడని చెప్పి నమ్ముతారు. నేను ఇందాకే చెప్పాను, శివుని ఆజ్ఞలైంది చేమైనా కుట్టదని ఏ చర్య అయినా కానీ ఉంటుంది. ఈరోజు తీర్పు ఇంకా రాలా. ప్రాథమికంగా తీర్పు తీసుకున్నప్పుడు లోతుగా నిగూఢంగా ప్రశ్నిస్తారు. వాటన్నిటిలో ఉన్న ఇక్కడ కోర్టుకి చేసే నిర్ణయాన్ని మేము ఎప్పుడూ కూడా న్యాయస్థానాలని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తాం. కానీ ప్రాథమికంగా మనకి ఇక్కడ జరుగుతున్న విచారణ కావచ్చు, ట్యాంకర్స్ విషయం కావచ్చు, ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కోర్టు దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఉన్నాయి. పరిశీలన చేసి ఇంకా వాయిదాలు ఉన్నాయి. అవసరమైతే కేంద్రం ఏమవుతుంది, సిట్టే కావాలా, కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలా నిర్ణయం చేసుకోమంది. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ చేసినా మాకు ఇంకా స్వాగతిస్తాం. ఇక్కడ మేము ఎవరిని కూడా అపరాధాలుగా చేయడం లేదు, ఎవరి వ్యాపారాలు దెబ్బతీయాలకూడదు. ఇక్కడ హిందూ ప్రజల మనోభావాలు, ప్రపంచంలోనే హిందుత్వానికి వారధిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి సంస్థ హిందూ ధార్మిక సంస్థ. ఈ సంస్థ తరఫున ఏదైతే ఆ పవిత్రతగా ఉన్నటువంటి ఆవు నెయ్యి ప్రాంతాల్లో కల్తీ జరిగిన దాని మీద మేము చర్యలు తీసుకొని సిట్ ఎంక్వైరీ కూడా చేస్తూ ఉంది. రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.